ఎవడాల పిలిచిన ఇడియట్? సార్ దూరం నుంచి ఎవరో స్టూడెంట్ అనుకున్నానండి. నువ్వేం చేస్తావు లేరా? నా గ్లామర్ అటువంటిది. అవును, ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తున్నావు, ఇప్పటి నుంచి చదివేద్దామనే కాదు అమ్మేద్దామని. అమ్మేద్దామని. డబ్బులు చాలా టైట్ గా ఉందండి సార్. ఈ విషయం లైబ్రరీలో కానీ తెలిసిపోద్దా? ఇది తెలుస్తుందిరా, నేను ఎన్నిసార్లు అమ్ముకున్నాను అడుగుని తెలిసిందా? సార్ ఏంటి మీకు విషయం తెలుసా? తెలీదు. మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి? సూపర్ కాదు సార్, మ్యాన్ ఏమో డ్రైవర్ వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడు, సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రైవర్ వేసుకుంటాడు. ఇంతకీ నేనేంట్రా, మ్యాన్నా సూపర్ మ్యాన్నా? మీకేంటి సార్ జెంట్లమన్ అంటే డ్రైవర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటారు. చెప్తున్నారు ఎవర్రా కొత్త మొక్కల్లాగా ఉన్నారా? మన పోలీసులు వచ్చారు చూడండి, అంత పోలీసు మీద వచ్చేస్తున్నారు. అయ్యో కొత్త వాళ్ళు నా కోసం వచ్చుంటారా బాబు? నేనేం చెప్పరా? ఏంటండి మా ఊరు వచ్చారు? బాబు నీటంటే ఎవడరా ఇక్కడ? ఎందుకండి? మా ఊరు రావు గారు భార్యకి ఫోన్ చేసి నువ్వు రంపలాగా ఉన్నావు. రాజమండ్రి రంభ థియేటర్కి వచ్చామన్నాడా? అవును. అది ఇక్కడే ఉండాలండి ఇప్పుడు దాకానే. ఓ పని చేయండి, ఫోన్లు ఇవ్వండి చెప్తాను. ఇప్పుడు నక్క కోత ఎక్కడైనా పడితే అక్కడ ఆడున్నట్టు లెక్క. హలో, నేను బాపిని మాట్లాడుతున్నానండి. ఏమన్నా బతికే ఉన్నాడా? కొన ఊపిరితో ఉన్నాడు, వెళ్ళి చూసుకో. మిగతా ఉప్పు నేను తీసేస్తాను, మీరు అలానే. ఏమైందండి బాపిరెడ్డి గారు? ఒరే, ఫస్ట్ 10 మంది వచ్చి కొట్టినప్పుడు కూడా నొప్పి పెట్టలేదు కానీ మొత్తం ఓపుకంతా అయిపోయిన తర్వాత ఆడెవడో వచ్చి కొట్టాడురా. ఆడు పగబట్టినట్టుందిరా నా మీద. ఎవడై ఉంటాడండి? చీకట్లో కనపడలేదు. మీకు మాత్రం దెబ్బలు బాగా కనపడుతున్నాయండి బాబు. ఇంటికి వెళ్ళి ఒక 6 రోజులు రెస్ట్ తీసుకోండి. వద్దురా, ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను. సరే తొంగండి మరి. బంతి బంతి, తను ఎక్సర్సైజ్ చేసుకోవాలంటే లోపలికి చేసుకోమని చెప్పు. అంతేగాని నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా ఎగ్జిబిషన్ పెట్టొద్దని చెప్పు. కొంచెం స్ట్రాంగ్ గా చెప్పమంటారా? బాగా. ఇంకా మీరు రిలాక్స్ అయిపోండి, నేను చూసుకుంటాను. ఏంటది? అది అడగటానికి వచ్చావా? ఫ్రిడ్జ్. నేను అడుగుతున్న దాని గురించి కదా, దాని మీద ఏంటది? సాక్స్. ఫ్రిడ్జ్ మీద సాక్స్ ఎందుకు ఆరేశారు? దండ మీద ఖాళీ లేదని. అంటే దండి మీద ఖాళీ లేకపోతే తాజ్మహల్ మీద తువ్వాలు ఆరేసేస్తారా? ఇవేంటి జెండాల కుర్చీల మీద ఆరేశారు? ఏంటిది అసలు ఏంటిది? తొడలు కనిపించేలా నిక్కర్లు, జబ్బలు కనిపించేలా బనీళ్లు, ఎక్స్పోజింగ్ చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏంటి తలుపేస్తున్నారా? ప్రెస్టేజా? ఈ జాగ్రత్త ముందుండాలి. ఏంటి ముందుండాలి? నేను కొట్టానా? మరి ఎందుకురా ఏడుస్తున్నావు? కొడతారేమోనని. ఆహా, ఏంటన్నా ముందే అరుస్తున్నావు? తర్వాత అరవలేనేమోనని. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? రూమ్ నీట్గా లేదు అంతేగా, దానికి ఎంత గొడవ ఎందుకు? నీకు ఎలా కావాలో అలా సర్దుకో. షూస్ ఎక్కడ ఉండాలి? స్టాండ్ లో ఉండాలి. సాక్స్ దండ మీద ఉండాలి. అండర్వేర్ ఎక్కడైనా ఉండాలి. నువ్వు కంట్రోల్లో ఉండాలి. కరెక్ట్. నువ్వు చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. నేను స్నానానికి వెళ్ళాలి, ఈ లోపు నువ్వు రూమ్ సర్దేస్తాను. వెరీ గుడ్. అది బెల్ట్రా, పెట్టుకో, గుర్తుంటది అది. అయ్యో శృతిరా శృతి. హై పిచ్ క్యాచ్ వెళ్ళిపోతున్నాడు. ఈ అప్డేట్ అవడం. ఏమిటి నువ్వు పాడుతున్నది? గురువుగారు సత్యములో పాడుతున్నారు, నువ్వు మధ్యమలో పాడుతున్నావు. సత్యమాని సత్యములో పాడకుండా మధ్యమలో కలిపేసి రిమిక్స్ చేస్తావు. రిమిక్స్ నేను అంత పాడేశానా? క్షమించండి గురుగారు, ఈ వీధిలో చిన్న పనుండి వెళ్తుంటే చారుకేశ గొంతు విని తప్పక రావాల్సి వచ్చింది. పర్వాలేదు నాయన, నువ్వు సాధన చేసి చాలా రోజులైంది, వచ్చి కూర్చో. అబ్బాబే, ఇప్పుడు కాఫీలు టీలు వద్దండి. ఎవరో టీలు కాఫీలు తాగమంటలేదు, కూర్చొని సాధన చేయమంటున్నారు. రాయ్, దానికే భాగ్యం. అమ్మా, మాస్టర్ గారు కాఫీ తీసురా. గురుగారు వినమ్ర సైగులు. అమ్మాయికి వాళ్ళ మౌనవ్రతం. మీరు ఇంకా బయలుదేరలేదా? అవతల రావుకాలం వచ్చేస్తుంది. నమస్కారం అత్తయ్య. నమస్కారం. అబ్బాయి ఇట్టే కలిసిపోతున్నారు కదండి. ఉండు బాబు, కాఫీ పంపిస్తా. అలాగే అత్తయ్య. తమరు బయలుదేరండి. బయలుదేరుతున్నా, కాఫీ తాగి వెళ్ళిన వీలైతే టిఫిన్ కూడా చేస్తాను మాయా. ఇది కాఫీతో స్టార్ట్ చేసి కన్యాదానంతో ఫినిష్ చేసేలా ఉన్నాడు. ఒరే చారుకేశ, ఈ సత్యము మధ్యము నాకేం తెలుసురా? నువ్వు కరెక్ట్ గానే పాడుంటావు, కాకపోతే గురుగారు ముందు నువ్వు పిచ్చి మిరపకాయ, నేను పచ్చి మిరపకాయ. నాకు తెలుసురా నేను శృతి తప్పనని. నువ్వే అపశృతిలో ఉన్నావు. అపశృతి అంటే ఏంట్రా? నువ్వేరా. ఇలా కాఫీ వచ్చింది, జుర్రేస్తానే.
ఏంటి విన్ని మౌన వ్రతమా? హై బాబోయ్, ఈ మోగ మనసులేంటి? బాగున్నానా? మోగ మనసులు కాదు, త్వరలో టేకాఫ్ అయిపోయే పుష్పక విమానం. ఈడు పైలట్, అది ప్యాసింజరు. లోపలికి పెట్టే మిస్డ్ కాల్ ఇచ్చే. బాయ్. చారు ఏం చూస్తున్నావురా? విన్నీ జాకెట్ లో ఏదో ఉంది, చూద్దామంటే కనబట్ల. వినమ్రా, ఆకలికి ఇక్కడ పొట్ట ఇప్పు అంటుపోతున్నాయి. నువ్వు తెస్తావా? నేను అలంకారం వేసుకెళ్ళిపోనా? వస్తున్నా. ఏంటో కొద్దిగా ఏంటమ్మా, ఒంట్లో బాగలేదా? బానే ఉంది నాన్నగారు. ఏమైందిరా నీకు? నాకేదో అవడం కాదు, వినంబర్ జాకెట్ లోనే ఏదో ఉంది మాయా. వేదవా, నీళ్ళు వచ్చాయి, ఏమంటాడో తెలీదు. లేడు. సునీల్, దూరంగా నేను అసలే కాలిపోతున్నాను, ముట్టుకుంటే మాడిపోతావు. అయితే బయట తగలడు, లోపలికి వస్తే కాంపౌండ్ చేస్తావు. రే, నువ్వు మనిషివా మనిషి రూపంలో మృగానివా? రే ఎదవ డైలాగ్ లోపల రారా. అంతేలేరా, నేను వస్తున్నానని 10 రోజుల ముందు ఫోన్ చేసి నీ కోసం జర్మనీ నుంచి ఇండియా వస్తే నువ్వు ఎయిర్పోర్ట్ కూడా రావా? టూ మచ్ రా ఇది. రే ఆపుతావా? జెమినీ టీవీలో నా ఇంటర్వ్యూ వచ్చింది, అది చూద్దాం ఉండిపోయాను. సో కుదరలేదు. రే, టీవీలో నీ ఇంటర్వ్యూ చూడటం కోసం నేను జర్మనీ నుంచి వచ్చానంటే అర్థం ఉందిరా. నీ ఇంటర్వ్యూ చూసుకోవడం కోసం నువ్వే ఆగిపోవడం అసహ్యంగా ఉంది. రే సోదాపరా, కాఫీ తాగుతావా? నువ్వు సారీ చెప్పేదాకా మంచినీళ్ళు కొడతాను. థ్యాంక్స్ రా బాబు, ఇంట్లో పాలు కూడా లేవు. రే, నేను నీ ఫ్రెండ్ అనరా కదా. రే సునీల్, మనిద్దరం కలిసి కాఫీ తాగుదాం ఓ రెస్టారెంట్కి వెళ్ళామనుకో. వెళ్తే అక్కడ అందమైన అమ్మాయి నీ దగ్గరికి వచ్చి, నా దగ్గరకా నీ దగ్గరకా? ఖచ్చితంగా నీ దగ్గరికే వచ్చి, వచ్చి సునీల్ సునీల్ నేను లవ్ చేస్తాను, నాతో కలిసి లంచ్కి వస్తావని అడిగితే నువ్వేం చేస్తావురా? లంచ్కి వెళ్ళి డిన్నర్ దాకా అక్కడే ఉండి వీలైతే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే చేసి వస్తా. అంటే అప్పుడే పరిచయం ఎవరో అమ్మాయి కోసం చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్రెండ్ వదిలేస్తావు అనమాట. తప్పదురా, మేమేమో డెస్పరేట్ ఇక్కడ, పిలిచింది అమ్మాయి అక్కడ, ఇంకా నీ దగ్గర ఎందుకుంటాం? సారీ, కుదరదు కదా. మరి నేను కూడా టీవీలో నా ఇంటర్వ్యూ కోసం 24 hours నుంచి డెస్పరేట్ గా వెయిట్ చేస్తున్నాను రా. అర్థమైంది రోయ్, బాగా అర్థమైంది. ఓకే, ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి ఎందుకు రాలేదని అడగను. నాకు అర్జెంటు బాత్రూమ్ ఎక్కడ ఉంది చెప్పవా? అక్కడ రైట్ లో ఉంది. రే, బాత్రూమ్ లో సిగరెట్లు అవి కాల్చొద్దు, నాకు నీ స్మెల్ పడదు. సునీల్, ఆ స్విచ్ షాక్ కొడుతుందిరా. ఈ మొక్క నేను లోపలికి వెళ్ళక ముందు చెప్పాలి కదరా. అంటే ముందు చెప్తే నువ్వు నమ్మవు కదా అని. నేను చూడటానికి కామెడీగా ఉన్నా, వర్క్ లో చాలా సీరియస్. ఎవడైనా కాపీ కొట్టినట్టు తెలిసిందా అని డిపార్ట్ చేసి మిమ్మల్ని డిస్మిస్ చేస్తా. ఆడపిల్లలైతే లంగాల జాకెట్లు ఎతకండి, మగ పిల్లలైతే నిక్కర్ల సొక్కలతో పాటు డాయర్ల కూడా ఎతకండి. వెళ్ళండి. జాంపండు లాంటి అమ్మాయి, చాక్ పీస్ లాంటి కళ్ళు, పెన్సిల్ లాంటి ముక్కు, రబ్బర్ లాంటి పెదాలు. అయ్యి బాబోయ్, నేను చాలా లక్కీయే. ఐఎమ్ ఆల్సో లక్కీ. మీకు విషయం తెలుసా, సుందరాకాండ్ సినిమాలో వెంకటేష్ లాగా నేను కూడా స్టూడెంట్ ని పెళ్లి చేసుకుంటానని జాతకంలో చెప్పారు. నేను కూడా మాస్టర్ తో చెక్కేస్తానని నాకు సోదిలో చెప్పారు. రియల్లీ? యూఆర్స్ లవింగ్లీ. ఇదిగో ఎగ్జామ్ టైం అయిపోతుంది, నేను నీకు ఫుల్ కోఆపరేషన్ ఇస్తాను. ఆల్ ది బెస్ట్. అయ్యో బాబోయ్, గంగోత్రి ఎక్కడ కూర్చుంది? వెరీ గుడ్. ఎగ్జామ్ కి లేట్ గా వచ్చినందుకు పనిష్మెంట్. నేను ఎగ్జామ్ రాయటానికి రాలేదయ్యా మగడా. మరి మా ఊళ్ళో పెద్ద ఫ్యాక్షన్స్ గారి కూతురు ఇక్కడ పరీక్ష రాస్తుంది. ఆ అమ్మాయి హిందీలో పూరు. ఆ అమ్మాయి ఫెయిల్ అయిందంటే చదువు చెప్పి నన్ను ఇన్విజిలేషన్ చేస్తున్న నిన్ను, ఎగ్జామ్ రాసిన ఈ స్కూల్ ని
సింగిల్ బొమ్మతో పేల్చవతలు పడేస్తాడు. నీకు దండం పెడతాను, నువ్వు కళ్ళు మూసుకున్నట్టు తిరిగావంటే నేను ఈ గైడ్ తీసుకుని ఆ అమ్మాయి చేతిలో పెట్టేసి వస్తా. ఎవరా అమ్మాయి? అదిగో అక్కడ కూర్చుందే 1101 ఆ అమ్మాయి. యా అయితే ఇచ్చే. ఓకే. సైలెన్స్. అమ్మా గంగోత్రి, గంగోత్రి. అయ్యో నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా. గైడ్ తీసుకొచ్చానమ్మా, చూసిరాయ్. నా మాట వినమ్మా. నువ్వు ఫెయిల్ అయితే మీ నాన్న నా చీటీ చింపేస్తానమ్మా. గంగోత్రి చూడమ్మా, ఈ గైడ్ ఇక్కడ పెడుతున్నాను, చూసి రాసి 100కి 100 మార్కులు తెచ్చుకోవాలి. నా బంగారు తల్లి గదు, నా బుజ్జి గదు. చూడమ్మా, నా మాట వినమ్మా. జామ్ కాయ, జామ్ కాయ. పాపం పిచ్చి పిల్ల పరీక్ష హాల్లో ఆకలిస్తుందేమోనని జామకాయ తెచ్చుకుని ఉంటుంది. తినమ్మా, శుభ్రంగా తినమ్మా. అది శుభ్రంగా తిను. గైడ్ చూసుకొని రాసుకోమ్మా. రాసుకోమ్మా, రాసుకోమ్మా, రాసుకోమ్మా. అదే అక్కడ ఇక్కడ పుట్టిందంటే అమ్మా. ఆడ నాన్న దెబ్బ కంటే ఈ అమ్మాయి దెబ్బ చాలా స్ట్రాంగ్ గా ఉంది అయ్యా. కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపో. అమ్మా, మాస్టర్ని కూడా చూడకుండా నల్ల తనేసేవేంటి? పరాయి మగాడి మీద చేస్తే ఊరుకుంటానా ఏంటి? అంటే నేను ఇచ్చా. ఇక్కడ కాదు, పరీక్ష అయిపోయాక తోటకొస్తే ఎక్కడ కావస్తే అక్కడ వేసుకోవచ్చు. చెయ్యి. అయితే నేను తయారు ఇచ్చేతానే. సావిత్రి, బండిలో గాలిపోయిందా? నీకెలా తెలుసు? నువ్వు నడిచేస్తుంటే డౌట్ వచ్చింది. నేను రాసి చేస్తా. అక్కర్లేదు, నేను ఆటోలో వెళ్తాను. అచ్చి బాబోయ్, ఎవడో నడిపితే ఆటో ఎక్కుతావు కానీ సొంత భావం నేను నడిపితే బండి ఎక్కువ. ఎక్కను. మరి అంత డైరెక్ట్ గా చెప్పేస్తావేంటి? ఒకసారి ఎక్కొచ్చు కదా. ఆ దేవుడు నీకు ఛాన్స్ ఇస్తాడనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆడెవడో అమ్మాయిని నడిపిస్తున్నాడు, నువ్వు వెళ్ళాడు 4 పీకు. ఆ అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు. బ్యూటిఫుల్ గా ఇంట్రడక్షన్ జరుగుతుంది. పీకటం అంటే అంత బాగా ఎల్లబయ్యా బాబు, ఎల్లు పీకాన్ని. నేను డ్రైవ్ చేస్తాను, లేకపోతే దా నువ్వు ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేయి, నేను వెనకాల నుంచి పట్టుకుంటానే. ఎవరు నువ్వా? వదిలా. అరే చొక్కా కలిపోతా. ఏంట్రా వదిలేది? పట్టపగలే అమ్మాయి రోడ్డు మీద అల్లరి చేస్తావా? అమ్మాయి ఎవరు? కొట్టే సారీ చెప్పకుండా వెళ్ళిపోతావా? సారీ సారీ అంటే సారీ చెప్పండి మళ్ళీ కొడతారా? చిన్న పిల్లలు చేసి ఆడుకుంటారు, చెప్తారు నీ పని. వచ్చేసా. వీడేంట్రా వాడి మీద వస్తాను అనుకుంటే పందిలో వచ్చాడు. ఓకే అన్నయ్య, ఇంకెవరన్నా గుర్తొస్తారే పొద్దున్న చెప్తాను, నేను ఎతికేద్దాం. ఏంట్రా ఇక్కడ మీకు కూడెడతలేదా? ఇలా అయిపోయారు. ఆడేడ్రా ఏకంగా ఆవిరైపోయాడా? ఓహో, బతికే ఉన్నావా? ఇంతకీ వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఏం తెలియాలి? ఎవరికి తెలియాలి? పాలకొల్లు ఫ్రెండ్ అని ఏదో ప్లాన్ వేసావుగా, దాని గురించి అడుగుతున్నాడు. దాన్నే సమయస్ఫూర్తి అంటారా? మీరు స్ట్రెయిన్ అయితే నేను బ్రెయిన్ వాడాను. ఇక్కడ మీరు ఇరుక్కుంటే నేను ఎస్కేప్ అయ్యాను. ఇక్కడ మీకు బొచ్చులో ఎడితే అక్కడ నాకు బిర్యానీ ఎట్టారా వాళ్ళు. బిర్యానీ మీరు అనుకునేది బ్యాడ్ పర్సన్స్ కాదురా, కాలేజీలో తిప్పారు, క్వాలిటీ ఫుడ్ ఎట్టారా. ఏడేంట్రా డల్గా ఉన్నాడో? ఎస్కేప్ అవుదాం ట్రై చేస్తే లైఫ్ వేస్తారా? హెల్ప్ చేయను కదా, నోరు మూసుకో. ఏంట్రా పర్సనల్సా? అదే లేదురా, మార్నింగ్ వాకింగ్ రమ్మంటే రావట్లేదు. ఊరే ఇక్కడ వాకింగ్ ఎలావుడా? రన్నింగే ప్రాబ్లం అంట, వాకింగ్ వరకు ఓకే. అవునా? ఆ మాత్రం ఆడు కూడా వాకింగ్ వెళ్ళవా? అది కాదురా, నేను ఏదో పొట్టేసుకుని పాపిగా ఆడ తప్పించుకున్న అయిపోతున్నావు. వాకింగ్ అని చెప్పి జంపింగ్ లేంట్రా? వామప్రా. అయితే ఇంకో జంప్ చేద్దామా? ఇంకా చాలా ఉంది, నువ్వు పద. ఓకే, మీరు తొంగండ్రా. అన్ఫినిష్డ్ ఫేసెస్. ఆల్ ది బెస్ట్ సార్. వాకింగ్ ఎలాడు, రన్నింగ్ ఎలాడు కాదా? మనం కొంచెం స్లిమ్ అయితే సరిపోతే తెగ సంబంధాలు వచ్చేస్తాయి. ఏ కట్టంతో ఈజీగా సెటిల్ అయిపోతాయి. పాపిగా పద. లైట్ వచ్చేస్తా, పదరా వెళ్దాం త్వరగా. లైట్ వస్తాయంట్రా, ఇంకొంచెం వాకింగ్ చేద్దాం రా. వద్దు చాలే, వెళ్ళిపోదాం పద పద. నువ్వు నాతో వచ్చావని తెలిస్తే ఫీల్ అవుతాడేమో. మనం అలాగో కొట్టడానికే కదా వెళ్తుంది. అవును, ఒక్కసారి అడిగి గుడ్ మార్నింగ్ చెప్పేసి వస్తా. ఓకే, తొందరగా వచ్చాయి. గుడ్ మార్నింగ్ చెప్పొస్తానని చెప్పి గుడ్ పాల్గొంటానేంటి? అదే తప్ప, అదే తప్ప.
నా కొడుకు ఎస్కేప్ అయ్యాడు. రేయ్ పట్టుకోండిరా. రే పద పద. రే ఆగరా. ఎస్కేప్ అంటాడేంటి? మనం వచ్చింది వాకింగ్ కదా. రే వాళ్ళకి తెలిసొస్తే వాకింగ్, వాళ్ళకి తెలియపోతే ఎస్కేపే కదరా. రే 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 అంటే మనం ఇప్పుడు తెలిసి వచ్చామా తెలియకుండా వచ్చామా? అర్థం చేసుకోరా. భూమి పుట్టినప్పుడు పుట్టాడు. అయ్యో పోయ్, ఇది స్కేపా? అది తెలియకుండా దగ్గర నుంచి నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఒరే పాపారా ఒళ్ళగెత్తరా. ఎప్పుడైనా నేను అడిగినా నన్ను జాగ్రత్త తీసుకెళ్ళకరా. అయ్యో పోయ్, అమ్మో అల్లుడు వాళ్ళు పారిపోయారు. రా జాగ్రత్త. అమ్ముని లైట్లు వెలుగు మన లోపలికి వెళ్ళిపోవాలి. లైట్లు వెలిగిరా. ఇలా పరిగెడితే సన్నబట్టం కాదురా, చచ్చిపోతాం. దొంగ నాయల్లారా, మమ్మల్ని మోసం చేస్తారా? మారిపోతారా? మా గురించి ఏమనుకుంటారా? మిమ్మల్ని ఇద్దరు బడికి వచ్చారు కదరా. తెలిసిన విషయం మళ్ళీ అడుగుతావేంట్రా గుండుగా? నన్ను కొడతావురా? నీ సంగతి చెప్తారా? రే ఇదేదో మన సంగతి చెప్తాడు. తలుపులు పోయండి రా, ఈ సంగతి చెప్తావు. ఏంట్రా చెప్తావు? మర్యాదగా సారీ చెప్పి కాళ్ళు పట్టుకోరా. రే పట్టుకోరా. పట్టుకో. యాంగిల్ వచ్చావేంట్రా? ఏం జరిగింది? ఏం సార్ అల్లుడు ఆడు బయటికి తిరిగి వచ్చారు. బయటికి వెళ్ళి హోటల్లో కాఫీ తాగొచ్చావా? అబద్ధం చెప్తున్నాడు అల్లుడు. అప్పుడు కూడా కొట్టాడు నన్ను. ఎక్కడా? ఆ రైలు కట్ట దగ్గర. అవును సార్, అక్కడ ఉంది నేనే. మీరు వెళ్ళని తెచ్చుకోండి, నేను వెళ్ళిపోతా. లేకపోతే ఏం సార్, పొద్దునే లేపి ఇక్కడున్నావు అక్కడున్నావు అంట. కావాలంటే బండు అడుగు చెప్తాడు. రాత్రి తాగింది దిగలేదా? పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఎందుకు వస్తారు? అనవసరమైన హడావుడి నువ్వుని రా. ఆ తలుపన సరిగ్గా ఇంకా నయం పారిపోలేదు. ఒక్క మొక్క చెప్పొచ్చు కదరా. అయ్యో మీ బ్రెయిన్ ఓడావు, నువ్వు స్ట్రెయిన్ అయ్యావు. నువ్వు ఎస్కేప్ అయ్యావు, నువ్వు ఇరుక్కుపోయావు. వాకింగ్ అని జాగింగ్కి వెళ్ళినట్టున్నావు. అది జాగింగ్ ఏంట్రా? రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, ఎక్కడో రాంగ్ జంప్ చేసినట్టున్నాను రా. ఏమైంది? జారిందన్నా చెయ్యి. మనసే పడింది